హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం మార్చ్ 31 నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. బిఫోర్ దట్ మనము ప్రీవియస్ క్లాస్లోని క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూద్దాము. క్రింది వాటిలో నేత్ర అవాక్స్ యొక్క ప్రాథమిక పాత్ర ఏది? లాస్ట్ క్లాస్లో యుఎస్ యొక్క అవాక్స్ మీద ఇరాన్ దాడి చేయడం గురించి మనము డిస్కస్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్ట్లోనే ఇండియాకి చెందిన నేత్ర అవాక్స్ MK1 వెర్షన్ మరియు అప్కమింగ్ MK2 వెర్షన్ గురించి కూడా డిస్కస్ చేశాము. సో ఈ నేత్ర అవాక్స్ మీద ఈ క్వశ్చన్ని ఇవ్వడం జరిగింది. ఇక్కడ 4 ఆప్షన్స్ని ఇచ్చాను. కరెక్ట్ ఆప్షన్ని చూద్దాం. అవాక్స్ యొక్క అబ్రివేషన్ మనకి తెలిస్తే ఈ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేస్తుంది. అవాక్స్ అంటే ఏంటండి? ఎయిర్ బోర్న్ వార్నింగ్ అండ్ కమాండ్ కంట్రోల్ సిస్టమ్స్. అంటే గగనతలంలో వచ్చే ప్రమాదాలను ముందస్తుగా పసిగట్టడం దీని యొక్క ప్రధాన పాత్ర. సో మనకి ఆన్సర్ ఏమవుతుంది? గగనతల ముందస్తు హెచ్చరిక మరియు కమాండ్ నియంత్రణ. ఇది ఒక నిఘా వ్యవస్థగా పనిచేస్తుంది. గగనతలంలో వచ్చే ప్రమాదాలను ముందస్తుగా పసిగట్టి కీలక సమాచారాన్ని మన ఫోర్సెస్కి అందించడం ద్వారా వాళ్ళని అప్రమత్తం చేస్తూ ప్రమాదాలను న్యూట్రలైజ్ చేస్తూ ఉంటుంది. ప్రజెంట్ భారతదేశం ఇజ్రాయెల్ నుంచి దిగుమతి చేసుకున్న ఫాల్కన్ అవాక్స్ని ఉపయోగిస్తుంది. అలానే స్వదేశీయంగా DRDO అభివృద్ధి చేసిన నేత్ర అవాక్స్ MK1 కూడా మనము ఉపయోగిస్తూ ఉన్నాం. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. యాక్చువల్గా ఇది ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసిన ఇండియా యొక్క నేషనల్లీ డిటర్మైన్డ్ కంట్రిబ్యూషన్స్ 3.0 అప్డేటెడ్ టార్గెట్స్ గురించి అండి. లాస్ట్ క్లాస్లో ఓన్లీ దీని గురించే నేను కవర్ చేశాను. బట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా 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 ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ఖచ్చితంగా ఈ టాపిక్ మీద ప్రిలిమ్స్ మరియు మెయిన్స్లో క్వశ్చన్స్ ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ టాపిక్ని డీటెయిల్డ్గా మనం కవర్ చేద్దాం. అసలు ఈ నేషనల్లీ డిటర్మైన్డ్ కంట్రిబ్యూషన్స్ అంటే ఏంటి? ప్యారిస్ అగ్రిమెంట్ కింద ప్రతి దేశము ప్యారిస్ అగ్రిమెంట్ యొక్క లక్ష్యాలను చేరుకోవడానికి కొన్ని నాన్ బైండింగ్ టార్గెట్స్ని ఫిక్స్ చేసుకోవడం జరుగుతుంది. వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి ఒక దేశం తీసుకునే చర్యల యొక్క వాలంటరీ కమిట్మెంట్స్ గురించి ఇది వివరిస్తుంది. ఈ నేషనల్లీ డిటర్మైన్డ్ కంట్రిబ్యూషన్స్లో 5 ఇయర్స్కి సంబంధించిన ప్లాన్ని వివరించడం జరుగుతుంది. ఈ ప్లాన్ లాస్ట్ ప్రపోజ్డ్ ప్లాన్ కంటే ప్రోగ్రెసివ్గా ఉండాలి. గతంలో విధించుకున్న టార్గెట్స్ కంటే మరింత మెరుగైన టార్గెట్స్ కోసం ఈ ప్లాన్ ప్రయత్నించాలి. రీసెంట్లీ అప్డేటెడ్ NDC 3.0 మనం చూస్తే 2031 to 2035 టైం పీరియడ్ని ఇక్కడ చూడవచ్చు. దీనిని యూనియన్ క్యాబినెట్ మార్చ్ 25, 2026న అప్రూవ్ చేయడం జరిగింది. వీటిలో ప్రధాన లక్ష్యాలను మనం చూస్తే ఎమిషన్ ఇంటెన్సిటీ రిడక్షన్, రెడ్యూస్ ఎమిషన్స్ ఇంటెన్సిటీ ఆఫ్ GDP by 47% ఫ్రమ్ 2005 లెవెల్స్. ఈ ఎమిషన్స్ ఇంటెన్సిటీ ఆఫ్ GDP అంటే ఏంటి అండి? ఒక దేశం తన యొక్క ఎకనామిక్ యాక్టివిటీ, ఒక యూనిట్ యాక్టివిటీని క్రియేట్ చేయడానికి విడుదల చేసే గ్రీన్ హౌస్ వాయువులను ఎమిషన్స్ ఇంటెన్సిటీ ఆఫ్ GDP అని పిలుస్తాము. అంటే ఏ ఎకనామిక్ యాక్టివిటీని మనము చేస్తూ ఉన్నా కార్బన్ ఎమిషన్స్, గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనేవి విడుదలవుతాయి. సో ఈ ఎమిషన్స్నే మనము ఎమిషన్స్ ఇంటెన్సిటీ ఆఫ్ GDP అంటాము. ప్రస్తుతం NDC 3.0లో దీని యొక్క టార్గెట్ ఎంతండి? 2005 లెవెల్స్తో పోలిస్తే 47% తగ్గించడం దీని యొక్క ప్రధాన లక్ష్యం. ప్రీవియస్ టార్గెట్ మనం చూస్తే 2030 నాటికి 45% తగ్గించాలి అని మనము టార్గెట్ ఫిక్స్ చేసుకోవడం జరిగింది. అండ్ ఈ NDC 3.0లో దానిని మనము అప్డేట్ చేసుకున్నాం. నెక్స్ట్ వన్ చూడండి. నాన్ ఫాసిల్ ఫ్యూయల్ ఎనర్జీ, శిలాజేతర ఇంధనాల వాడకంకి సంబంధించి 2035 నాటికి క్యూములేటివ్ ఎలక్ట్రిక్ పవర్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ 60% సాధిస్తామని ఇక్కడ టార్గెట్లో ఫిక్స్ చేసుకోవడం జరిగింది. అంటే నాన్ ఫాసిల్ ఫ్యూయల్ సోర్సెస్ అంటే ఏంటండి? సోలార్, విండ్, హైడ్రో, బయోమాస్, ఈవెన్ న్యూక్లియర్ ఎనర్జీ, ఇవన్నీ కూడా నాన్ ఫాసిల్ ఫ్యూయల్స్. ప్రీవియస్ టార్గెట్ ఎంత మనకి? 50% ప్రీవియస్ టార్గెట్. అండ్ ఆల్రెడీ 2026 నాటికే మనము 52% అచీవ్ చేసాం. అంటే 2030 నాటికి సాధించాల్సిన టార్గెట్ని మనము ఆల్రెడీ అచీవ్ చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ మెట్రిక్ చూస్తే కార్బన్ సింక్ క్రియేషన్. వాతావరణంలోకి అధిక మొత్తంలో విడుదలయ్యే కార్బన్ డయాక్సైడ్ని సీక్వెస్ట్రేట్ చేసుకోవడం కోసం న్యాచురల్ రిసోర్సెస్ని, ఫారెస్ట్స్ కావచ్చు, సాయిల్ కావచ్చు, ఓషన్స్ని కావచ్చు, వీటిని ఇంప్రూవ్ చేయడము లేదా ఆర్టిఫిషియల్ రిజర్వాయర్స్ని క్రియేట్ చేయడం, దీనినే మనము కార్బన్ సింక్ క్రియేషన్ అని పిలుస్తాము.
ఎన్డీసీ 3.0లో కార్బన్ సింక్ క్రియేషన్ టార్గెట్ ఎంత? 3.5 టు 4.0 బిలియన్ టన్స్ ఆఫ్ CO2 ఈక్వివాలెంట్ త్రూ ఫారెస్ట్ అండ్ ట్రీ కవర్. 2030 నాటికి టార్గెట్ మనం చూస్తే 2.5 టు 3.0 బిలియన్ టన్స్, అండ్ దీనిని ఇప్పుడు మనము అప్డేట్ చేసుకోవడం జరిగింది. ఈ నేషనల్లీ డిటర్మైన్డ్ కంట్రిబ్యూషన్స్కి సంబంధించి ప్రజెంట్ సో ఫార్ ప్రోగ్రెస్ ఎంతవరకు ఉంది అనేది చూస్తే నాన్ ఫాజిల్ ఫ్యూయల్ కెపాసిటీ 2030 నాటికి మనము 50% సాధించాలి. బట్ ఆల్రెడీ 2026 నాటికి మనం అచీవ్ అయ్యాము. 52.57% ప్రస్తుతం ఉంది. అండ్ 2035 నాటికి అప్డేటెడ్ 60%. ఇక ఎమిషన్స్ ఇంటెన్సిటీ ఆఫ్ జీడిపి మనం చూస్తే 2030 నాటికి టార్గెట్ 45%. అండ్ ప్రజెంట్ ప్రోగ్రెస్ మనం చూస్తే 36% మనము అచీవ్ అయ్యాము ఫిబ్రవరి 2020 నాటికి. అంటే ఆన్ ట్రాక్లోనే మనము ఉన్నాం. అండ్ 2035 నాటికి అప్డేటెడ్ టార్గెట్ 47%. అండ్ కార్బన్ సింక్ క్రియేషన్ మనం చూస్తే 2.5 టు 3.0 గిగాటన్ 2030 నాటికి గోల్. అండ్ కరెంట్ స్టేటస్ 2.29 గిగాటన్స్ ఆల్రెడీ మనము క్రియేట్ చేయడం జరిగింది. అండ్ ఇది కూడా ఆన్ ట్రాక్లోనే మనం చూడవచ్చు. అండ్ 2035 నాటికి గోల్ 3.5 టు 4 గిగాటన్స్. ఇవన్నీ క్వాంటిటేటివ్ నేషనల్లీ డిటర్మైన్డ్ కంట్రిబ్యూషన్స్ అండి. ఇవే కాకుండా క్వాలిటేటివ్ పరంగా కూడా ఇండియా కమిట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. దీని ప్రకారం సస్టైనబుల్ లైఫ్ స్టైల్స్ని ప్రమోట్ చేయడం త్రూ మిషన్ లైఫ్. సో సహజ సిద్ధంగా సుస్థిరంగా జీవనాన్ని సాగించడానికి మిషన్ లైఫ్ ద్వారా ప్రజల్లో అవేర్నెస్ తీసుకువచ్చి ఒక మాస్ మూవ్మెంట్ ని క్రియేట్ చేయడం దీని యొక్క ప్రధాన లక్ష్యం. అలానే క్లైమేట్ రెజైలెంట్ డెవలప్మెంట్, అభివృద్ధి అనేది పర్యావరణ హితంగా ఉండేలా చూడడము. అడాప్టేషన్ అండ్ రిజైలెన్స్, ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్టుగా అడాప్ట్ చేసుకోవడము మరియు దానికి తగినట్టు నిలబడడం. మ్యాంగ్రూవ్స్ వంటి కోస్టల్ ప్రొటెక్షన్స్ ని స్ట్రెంథెన్ చేయడం మిస్తీ వంటి ప్రోగ్రామ్స్ ద్వారా. ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ ని ప్రొవైడ్ చేసుకోవడం. రిజైలెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎస్పెషల్లీ హిమాలయాస్ ప్రాంతంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది పర్యావరణానికి తగినట్లు మనము నిర్మించుకోవడం. సో ఇదంతా కూడా అడాప్టేషన్ అండ్ రిజైలెన్స్ లో చూడవచ్చు. అలానే ఫైనాన్షియల్ మొబిలైజేషన్, ఈ వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి అవసరమైన నిధుల సమీకరణ కూడా మనం ఇక్కడ చూడవచ్చు. టెక్నాలజీ అండ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, ఈ వాతావరణ మార్పులను ఎదుర్కొని తట్టుకోవడానికి అవసరమైన కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ మీద రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సాధించడం కూడా దీనిలో మనం చూడవచ్చు. సో ఇవి ఇండియా యొక్క నేషనల్లీ డిటర్మైన్డ్ కంట్రిబ్యూషన్స్ 3.0 2031 మరియు 35 సంవత్సరం వరకు. వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్ అండి. డెఫినెట్లీ దీని మీద క్వశ్చన్ ఉంటుంది. అండ్ మెయిన్స్లో కూడా దీని మీద మనకి డైరెక్ట్ క్వశ్చన్ అడిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. జనగణన తొలి దశ రేపటి నుంచి, వ్యక్తిగత డేటా గోప్యతకు పూర్తి భద్రత, కులం వివరాలు రెండవ దశలో సేకరణ, సెన్సస్ కమిషనర్ మృత్యుంజయ్ కుమార్ నారాయణ్ వెల్లడి. ఏప్రిల్ 1 నుంచి ప్రారంభం కానున్న సెన్సస్ ప్రక్రియ గురించి ఈ ఆర్టికల్ వివరిస్తుంది. ఇందులోని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. భారతదేశంలో జనగణన సెన్సస్ అనేది 1872లో ప్రారంభమైంది. సో తొలి జనగణనతో కలుపుకుంటే ఇప్పుడు చేపట్టబోయేది 16వది. ఈ నెంబర్ కూడా ఇంపార్టెంట్ అండి, ఎగ్జామ్స్లో అడుగుతారు. అదేవిధంగా ఇండిపెండెంట్ ఇండియాలో, స్వతంత్ర భారతదేశంలో ప్రస్తుతం నిర్వహిస్తున్న జనగణన 8వది. సో ఈ రెండు మనకి ఇంపార్టెంట్. దానితో పాటు తొలిసారి డిజిటల్ రూపంలో ఈ జనగణన వివరాలను సేకరిస్తున్నారు. అండ్ జనగణనలో భాగంగా సేకరించే వ్యక్తిగత డేటాను గోప్యంగా ఉంచుతారు. ఏ ప్రభుత్వ మరియు ప్రభుత్వేతర సంస్థతోనూ కేంద్రం పంచుకోదు. ఇక్కడ ఒక ముఖ్య పాయింట్ ఏంటి అంటే, ఈ వివరాలను ఆర్టీఐ చట్టం, సమాచార హక్కు చట్టం కింద కూడా ఇవ్వరు. న్యాయస్థానాలలో సాక్ష్యాలుగా కూడా వినియోగించడానికి వీల్లేదు. ప్రజెంట్ జనగణన ప్రక్రియ 2 ఫేజెస్లో నిర్వహించడం జరుగుతుంది. దీని కొరకు సుమారు 11,718.24 కోట్ల బడ్జెట్ను కేటాయించారు. మొదటి దశలో హౌస్ లిస్టింగ్ అండ్ హౌసింగ్ సెన్సస్ అనేది నిర్వహిస్తారు. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ 2026 వరకు ఇది ఉంటుంది. ఇక రెండవ దశలో పాపులేషన్ ఎన్యూమరేషన్, జనాభా గణన అనేది ఫిబ్రవరి 2027 నుంచి నిర్వహిస్తారు. ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటి అంటే, ఇట్ విల్ ఆల్సో క్యాప్చర్ క్యాస్ట్ డేటా ఎలక్ట్రానికల్లీ ఇన్ సెకండ్ ఫేజ్. రెండవ దశలో క్యాస్ట్ సెన్సస్ కూడా నిర్వహించడం జరుగుతుంది. అండ్ ఈ ప్రక్రియను విజయవంతంగా నిర్వహించడం కోసం సుమారు 30 లక్షల మంది ఫీల్డ్ ఫంక్షనరీస్ దీనిలో భాగస్వామ్యం కానున్నారు.
ఎన్యూమరేషన్ కొరకు మొబైల్ యాప్ని డేటా కలెక్షన్ కోసం ఉపయోగిస్తారు. మరియు సిపిఎంపి సెంట్రల్ పోర్టల్ ఫర్ మానిటరింగ్ పర్పస్ ఈ జనాభా గణనను కేంద్రీకృతంగా మానిటర్ చేయడం కోసం ఈ సిపిఎంపి పోర్టల్ని లాంచ్ చేయడం జరిగింది అండి. ఇట్ విల్ ఇన్ష్యూర్ బెటర్ క్వాలిటీ డేటా. అలానే సెన్సస్ యాజ్ ఏ సర్వీస్, సెన్సస్లో భాగంగా సేకరించిన గణాంకాలను మరియు వివరాలను వివిధ మినిస్ట్రీస్కి ఇంటిగ్రేట్ చేయడం ద్వారా బెటర్ సర్వీస్ డెలివరీ కోసం మనము ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. బట్ వ్యక్తిగత సమాచారాన్ని మాత్రం, పర్సనల్ డేటాని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ గవర్నమెంట్ ఆర్ నాన్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్తో షేర్ చేయము అని సెన్సస్ కమిషనర్ వెల్లడించడం కూడా మనము చూసాము. అండ్ ఈ ప్రక్రియకు సంబంధించి సుమారు మొదటి దశలో ఈ గృహగణన కార్యక్రమంలో 33 ప్రశ్నలతో సమాచారాన్ని సేకరిస్తారు. అండ్ స్వయంగా కూడా సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది అండి. వివరాలన్నీ నమోదు చేసుకోవచ్చు. దీని కొరకు గవర్నమెంట్ ఒక వెబ్సైట్ని ప్రొవైడ్ చేసింది. ఈ వెబ్సైట్లోను లేదా మొబైల్ యాప్లో కూడా నమోదు చేసుకోవచ్చు. మొదటి దశలో గృహగణనలో ఏ వివరాలను అడుగుతారు అంటే గృహంలో నివసించే సభ్యుల సంఖ్య, వారి పేర్లు, లింగం, కుటుంబ యజమాని వివరాలు మరియు కుటుంబ యజమానిది షెడ్యూల్డ్ కులమా లేక షెడ్యూల్డ్ తెగ లేదా ఇతర తరగతులకు చెందిన వ్యక్తి అని సమాచారాన్ని సేకరిస్తారు. అయితే ఇది క్యాస్ట్ సెన్సస్ కాదండి, ఓన్లీ ఈ సమాచారం మాత్రమే సేకరించడం జరుగుతుంది. అండ్ పూర్తి స్థాయి క్యాస్ట్ సెన్సస్ అంటే కులం పూర్తిగా వివరాలతో రెండవ దశలో నిర్వహిస్తారు. అదేవిధంగా ఇంటిలో గదుల సంఖ్య, వివాహిత జంటల సంఖ్య, ఇంటిలో సదుపాయాలు, ఆస్తుల ఆదాయ వనరుల వివరాలు, రేడియో, టెలివిజన్, ఇంటర్నెట్ సౌకర్యం, 2 వీలర్ 4 వీలర్స్ గురించి తదితర వస్తువుల గురించి అడుగుతారు. జనగణన ప్రక్రియకు సంబంధించి సంప్రదించడానికి ఇంటి యజమాని ఫోన్ నెంబర్ని తీసుకుంటారు. ఇప్పుడు నిర్వహించే తొలి దశలో కులగణన అనేది ఉండదు. వ్యక్తిగత జనాభా వివరాలు సేకరించే రెండవ దశలో మాత్రమే కులం, మతం వివరాలు సేకరిస్తారు. ఈ వివరాల ఆధారంగా ప్రభుత్వ పథకాలు ఇవ్వడం మరియు తొలగించడం జరగదు. అలానే సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రక్రియ అనేది ఎన్ఆర్ఐలకు ఉండదు మరియు జాతీయ జనాభా పట్టిక ఎన్పిఆర్ నేషనల్ పాపులేషన్ రిజిస్ట్రీని ఇప్పుడు అప్డేట్ చేపట్టడం లేదు. అలానే సెన్సస్ యొక్క మొదటి దశ తెలుగు రాష్ట్రాలలో ఎప్పుడు ప్రారంభమవుతుంది అంటే ఏపీలో సెల్ఫ్ ఎన్యూమరేషన్ ద్వారా ఏప్రిల్ 16 నుంచి 30 వరకు అండ్ సెన్సస్ ఎన్యూమరేటర్ ద్వారా అయితే మే 1 నుంచి 30 వరకు నిర్వహిస్తారు. ఇక తెలంగాణలో అయితే ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రాసెస్ మరియు సెన్సస్ ఎన్యూమరేటర్ ద్వారా మే 11 నుంచి జూన్ 9 వరకు నిర్వహించడం జరుగుతుంది. సో ఇది రేపు ప్రారంభం కానున్న సెన్సస్ ప్రక్రియకి సంబంధించిన కీలక డీటెయిల్స్ అండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఈసీఎంఎస్ పథకం కింద 7,104 కోట్ల రూపాయల ప్రతిపాదనలు, 29 పెట్టుబడులకు కేంద్రం పచ్చజెండా. ఈ ఆర్టికల్ ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కీమ్ ఈసీఎంఎస్కి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ అండ్ రీసెంట్ అప్డేట్స్ గురించి వివరిస్తుంది. ఇందులోని కీ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. ఈ పథకాన్ని మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మైటీ లాంచ్ చేయడం జరిగింది 2025 ఏప్రిల్లో. అండ్ మార్చి 30, 2026 నాటికి స్టేటస్ మనం చూస్తే ఇంక్రీజ్డ్ బడ్జెట్ మొదట 22,919 కోట్లు అనుకున్నారు. అండ్ 2026-27 బడ్జెట్లో దీనిని 40,000 కోట్లకు ఎక్స్పాండ్ చేయడం జరిగింది. ఇక స్కేల్ ఆఫ్ అప్రూవల్స్ యాజ్ ఆన్ మార్చ్ 30, 2026 మనం చూస్తే సుమారు 75 అప్లికేషన్స్ని అప్రూవ్ చేయడం జరిగింది. ప్రాజెక్టెడ్ ఇన్వెస్ట్మెంట్ మొత్తం 61,671 కోట్లు. డైరెక్ట్ జాబ్స్ సుమారు 65,000 వరకు దీనివలన క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. రీసెంట్ అప్రూవల్స్లో కీ అప్రూవల్స్ మరియు మైల్ స్టోన్స్ని మనం చూస్తే ఇండియాస్ ఫస్ట్ ఎస్ఎండి సర్ఫేస్ మౌంట్ డివైస్ ప్యాసివ్ ప్లాంట్ ట్యాంటలం బేస్డ్ కెపాసిటర్స్ని ఇక్కడ ఉత్పత్తి చేయడం జరుగుతుంది. అలానే ఫస్ట్ ఫ్లెక్సిబుల్ పీసీబీ ప్లాంట్, ఫ్లెక్సిబుల్ ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ ప్లాంట్ని ఇక్కడ అభివృద్ధి చేయనున్నారు. అలానే ఫస్ట్ రేర్ ఎర్త్ పెర్మనెంట్ మ్యాగ్నెట్ ఫెసిలిటీ. సో ఇవన్నీ కూడా ఈ పథకం కింద అప్రూవ్ చేయడం జరిగింది. అండ్ టార్గెట్ సెగ్మెంట్స్ అండ్ ఇన్సెంటివ్స్ మనము ఈ పథకంలో చూస్తే మొబైల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్కి అవసరమైన బిల్ ఆఫ్ మెటీరియల్స్లో నియర్లీ 90% ఈ పథకంలో కవర్ అవుతున్నాయండి. వివిధ సెగ్మెంట్స్ని మనం చూద్దాము. టార్గెట్ సెగ్మెంట్ ఏ సబ్ అసెంబ్లీస్ అంటే డిస్ప్లేస్, కెమెరా మాడ్యూల్స్. దీని కొరకు టర్న్ ఓవర్ లింక్డ్ 4 to 8% ఆన్ ఇంక్రిమెంటల్ సేల్స్. ఈ విభాగంలో ఇంక్రిమెంటల్ సేల్స్ మీద టర్న్ ఓవర్ లింక్డ్గా సుమారు 4 నుంచి 8%
ప్రోత్సాహకాలు లభిస్తాయి. అలానే బేర్ కాంపోనెంట్స్ అంటే ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్స్ కావచ్చు, లిథియం అయాన్ సెల్స్ కావచ్చు, రెసిస్టర్స్ కావచ్చు, ఇలాంటి వాటిని కూడా మనము టర్నోవర్ లింక్డ్ చూస్తాము. సో దీని మీద కూడా 4 to 8% ఆన్ ఇంక్రిమెంటల్ సేల్స్ని మనం చూడవచ్చు. టర్నోవర్ లింక్డ్ ఇన్సెంటివ్స్ ప్రోత్సాహకాలు ఈ రెండు విభాగాల్లో మనం చూడవచ్చు. ఇక టార్గెట్ సెగ్మెంట్ సి మనం చూస్తే సెలెక్టెడ్ బేర్ కాంపోనెంట్స్ అంటే కొన్ని ప్రత్యేకమైన బేర్ కాంపోనెంట్స్ లైక్ ఫ్లెక్సిబుల్ ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్స్ ఇలాంటి వాటిలో హైబ్రిడ్ మోడల్ టర్నోవర్ ప్లస్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్, కేవలం టర్నోవర్ లింక్డ్ మాత్రమే కాకుండా పెట్టిన పెట్టుబడి మీద కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద కూడా ఈ ప్రోత్సాహకాలు అనేవి లభిస్తాయి. ఇక సెగ్మెంట్ సి మనం చూస్తే సప్లై చైన్ అండ్ క్యాపిటల్ ఎక్విప్మెంట్కి సంబంధించి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ లింక్డ్, ఇది సుమారు అప్ టు 25% ఆన్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఇన్వెస్ట్మెంట్ లింక్డ్ ప్రోత్సాహకాలు ఇక్కడ మనం చూడవచ్చు. ఇక సెగ్మెంట్ ఈ మనం చూస్తే టెలికాం సబ్ అసెంబ్లీస్, దీనిని టర్నోవర్ లింక్డ్ మనం చూడవచ్చు, సేమ్ లైక్ ఏ అండ్ బి. ఇందులో కూడా 4 to 8% ఆన్ ఇంక్రిమెంటల్ సేల్స్. టెలికాం రంగంలో అవసరమైన సబ్ అసెంబ్లీ కాంపోనెంట్స్కి ఈ స్కీమ్ అనేది వర్తిస్తుంది. అండ్ ఈ పథకం ద్వారా ఎక్స్పెక్టెడ్ ఇంపాక్ట్ బై 2031-32 మనం చూస్తే టోటల్ ప్రొడక్షన్ వాల్యూ సుమారు 10,34,00,000 రూపాయల వరకు ఉండనుంది. అలానే ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ మనం చూస్తే డైరెక్ట్ జాబ్స్ సుమారు 1.41 లక్షల జాబ్స్ డైరెక్ట్ గాను మరియు సెవెరల్ ల్యాక్స్ ఇండైరెక్ట్ జాబ్స్ దీని కింద క్రియేట్ అవ్వనున్నాయి. ఇక లోకలైజేషన్ ఫ్యాక్టర్ మనం చూస్తే ఇంక్రీజ్ డొమెస్టిక్ వాల్యూ ఎడిషన్ టు 30 to 35% ఇన్ నెక్స్ట్ 5 years. సో ఇది ఈసీఎంఎస్ స్కీమ్కి సంబంధించి ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కీమ్. అయితే ఈ స్కీమ్ కింద కొత్త ఆమోదాలు మరియు నిధుల విడుదలకు సంబంధించి మినిస్టర్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఇండస్ట్రీ వర్గాలకు కొన్ని హెచ్చరికలు జారీ చేశారు. డిజైన్ సామర్థ్యాలను పెంపొందించడం, 6 సిగ్మా నాణ్యతా ప్రమాణాలను సాధించడం, కార్మికుల నైపుణ్యాలను మెరుగుపరచడంపై కేంద్రం కోరిన స్పష్టమైన ప్రణాళికపై త్వరితగతిన స్పందించాలి అని, లేకపోతే ఈ పథకం కింద నిధుల విడుదల మరియు కొత్త ఆమోదాలను కోల్పోయే ప్రమాదం ఉంది అని ఆయన హెచ్చరించడం మనం ఇక్కడ చూడవచ్చు. అదేవిధంగా ఈ పథకం కింద సుమారు 7,104 కోట్ల తాజా పెట్టుబడితో కూడిన 29 ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు. ఈ హెచ్చరికల యొక్క ఉద్దేశం ఏంటి? డిజైన్ సామర్థ్యాలను మరియు నాణ్యతా ప్రమాణాలను భారతదేశంలో మరింత మెరుగుపరచాలి అని, తద్వారా భారతదేశంలో సెమీకండక్టర్ ఇండస్ట్రీని మరింత ప్రోత్సహించడానికి అవకాశాలను క్రియేట్ చేయాలని, లేకుంటే ఈ ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో వాటికి ఈ పథకం కింద వర్తించే నిధులను కట్ చేయడం జరుగుతుంది అని మరియు ప్రోత్సాహకాలను అందించమని హెచ్చరించడం దీని యొక్క ప్రధాన ఉద్దేశ్యం. సో ఇది ఈసీఎంఎస్ పథకానికి సంబంధించిన రీసెంట్ అప్డేట్స్ అండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఆర్థిక మూలాలు బాగున్నాయి, రూపాయికి ఇబ్బంది లేదు, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఈ ఆర్టికల్ రూపీ డిప్రిసియేషన్కి సంబంధించి లాస్ట్ క్లాస్లో మనము డీటెయిల్డ్గా డిస్కస్ చేయడం జరిగింది. దానికి కంటిన్యూషన్ టాపిక్గానే దీన్ని చూడవచ్చు. మన దేశ ఆర్థిక మూలాలు బలంగా ఉన్నాయి అని, ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక వ్యవస్థలతో చూస్తే డాలర్తో పోలిస్తే రూపాయి బాగుంది. అంటే రూపీ డిప్రిసియేషన్ జరుగుతూ ఉన్నా కూడా మేజర్గా మనము ప్రపంచవ్యాప్తంగా చూసినప్పుడు ప్రస్తుత గ్లోబల్ కన్సర్న్స్ దృష్ట్యా మన దేశ ఆర్థిక వ్యవస్థ, మన రూపాయి విలువ ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలతో పోలిస్తే కొంత మెరుగ్గానే ఉంది అని నిర్మలా సీతారామన్ గారు వ్యాఖ్యానించడం ఇక్కడ చూడవచ్చు. ఫిబ్రవరి 28న పశ్చిమాసియా ఉద్రిక్తతలు ప్రారంభమయ్యాక డాలర్తో పోలిస్తే రూపాయి విలువ 4.1% తగ్గి 94.7కు చేరింది. లోక్సభలో దీనికి సంబంధించిన ప్రశ్న అడిగినప్పుడు మంత్రి ఈ విధంగా సమాధానమిచ్చారు. మన ఆర్థిక వ్యవస్థ బలంగాను పటిష్టంగాను ఉంది. మన ద్రవ్యలోటు నిర్వహణను ప్రపంచమంతా కొనియాడుతుంది. మన విదేశీ మారకపు నిల్వలు బలంగా ఉన్నాయి. ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలతో పోలిస్తే రూపాయి పరిస్థితి చాలా బాగుంది అని ఆమె పేర్కొన్నారు. కరెన్సీ డిప్రిసియేషన్ అనేది కేవలం మన దేశానికే పరిమితం కాలేదు అని, పశ్చిమాసియా యుద్ధం ప్రారంభమయ్యాక ప్రధాన ఏషియా కరెన్సీలన్నీ కూడా క్షీణించాయని ఆమె వెల్లడించారు. దక్షిణ కొరియా వోన్, థాయ్ బాట్, ఫిలిప్పీన్ పెసో వంటి కరెన్సీలు డాలర్తో పోలిస్తే మన రూపాయి కంటే ఎక్కువగా సుమారు 4.6%, 5.5%, 4.8% క్షీణించాయని ఆమె వివరించడం ఇక్కడ చూడవచ్చు. సో ఈ ఆర్థిక వ్యవస్థలతో పోలిస్తే భారతదేశం యొక్క రూపాయి క్షీణత 4.1%కి మాత్రమే పరిమితమైంది.
అలానే దివాలా స్మృతి సవరణకు లోక్సభ ఆమోదం ఇక్కడ చూడవచ్చుండి. ఐబీసీ ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ 2016లో లాంచ్ చేయడం జరిగింది. ఈ దివాలా స్మృతి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 12 సవరణలు చేశాము అని, వాటాదారులకు మంచి విలువ అందించడంతో పాటు పాలనా ప్రక్రియను మెరుగుపరచడంలో ఇవి తోడ్పడతాయని సీతారామన్ గారు వెల్లడించారు. ప్రజెంట్ అమెండ్మెంట్స్ యొక్క లక్ష్యం ఏంటి? ప్రస్తుతం ఉన్న దివాలా నియమావళిని బలోపేతం చేయడంతో పాటు సవాళ్లను పరిష్కరించడం, అంతర్జాతీయంగా మారుతున్న ఉత్తమ పద్ధతులను చేర్చడం ఈ సవరణల లక్ష్యమని తెలిపారు. ఇందులో ముఖ్యంగా నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ 14 రోజులలోపు ఒక ఫైనాన్షియల్ క్రెడిటార్ అప్లికేషన్ని 14 రోజుల్లోపు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మ్యాండేటెడ్ అడ్మిషన్ టైం లైన్ ఇది. అలానే గ్రూప్ ఇన్సాల్వెన్సీ అండ్ క్రాస్ బార్డర్ ఇన్సాల్వెన్సీ ఈ 2 పద్ధతుల్ని కూడా తీసుకురావడం కోసం ఇందులో నిబంధనలని తీసుకురానున్నారు. అంటే క్రాస్ బార్డర్ ఇన్సాల్వెన్సీ అంటే మనకి బయట దేశాలతో కూడా ఇక్కడ లావాదేవీలు ఉన్నప్పుడు ఆ ఇన్సాల్వెన్సీ ప్రాసెస్లో ఈ నిబంధనలు ఉపయోగపడతాయి. అలానే గ్రూప్ ఇన్సాల్వెన్సీ కూడా ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయడం మనం చూడవచ్చు. అలానే లిక్విడేషన్ ప్రాసెస్కి సంబంధించి కూడా ఎర్లియర్ 90 డేస్ టైం పీరియడ్ ఉంటే దానిని ఇప్పుడు 180 డేస్కి పెంచడం జరిగింది. అంటే ఈ దివాలా ప్రక్రియలో ఈ చర్చలన్నీ తేలకపోతే లిక్విడేషన్కి వెళ్తారు. సో ఆ లిక్విడేషన్ ప్రాసెస్ యొక్క టైం పీరియడ్ని 180 డేస్కి ఎక్స్టెండ్ చేశారు. అదేవిధంగా కావాలి అని డెలిబరేట్గా ఈ ఇన్సాల్వెన్సీ ప్రాసెస్ని డిలే చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటే అలాంటి వాటి మీద పెనాల్టీ విధించడం కోసం 1 లక్ష నుంచి 2 కోట్ల వరకు పెనాల్టీ విధించడానికి నిబంధనలను అమెండ్ చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా పాలనాపరమైన ప్రక్రియను మరింత మెరుగుపరచడం కోసం ఈ ఇన్సాల్వెన్సీ ప్రాసెస్లో తీసుకురావడం జరిగింది. ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని 1-లైనర్ కరెంట్ అఫైర్స్ని చూడండి. ఫస్ట్ వన్ తొలి ముద్ద స్కీమ్కి సంబంధించి. సో ఈ తొలి ముద్ద అనేది అంగన్వాడీ సెంటర్స్లో 6 సంవత్సరాల లోపు బాలబాలికలకు బ్రేక్ఫాస్ట్ స్కీమ్. దీనిని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు లాంచ్ చేయడం జరిగింది. ఫర్ దిస్ ద గవర్నమెంట్ లాంచ్డ్ ద బ్రేక్ఫాస్ట్ స్కీమ్ టు ఇంప్రూవ్ ద హెల్త్ కండిషన్స్ ఆఫ్ ద చిల్డ్రన్ ఫ్రమ్ దేర్ చైల్డ్హుడ్. చిన్నతనం నుంచి పిల్లల ఆరోగ్యాన్ని పెంపొందించడం కోసం ఈ తొలి ముద్ద స్కీమ్ని లాంచ్ చేశారు. నెక్స్ట్ వన్ ద ఇండియన్ ఆర్మీ రిసీవ్డ్ ద ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ 2000 ఇండిజినస్లీ మ్యానుఫ్యాక్చర్డ్ ప్రహార్ లైట్ మెషిన్ గన్స్ ఫ్రమ్ అదానీ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ ఇన్ పార్ట్నర్షిప్ విత్ ఇజ్రాయెల్ వెపన్ ఇండస్ట్రీస్. సో భారతదేశంలో స్వదేశీయంగా అభివృద్ధి చేయబడిన లైట్ మెషిన్ గన్స్ ప్రహార్ని ఇండియన్ ఆర్మీ ఇప్పుడు రిసీవ్ చేసుకునుంది. సుమారు 2000 ఫస్ట్ బ్యాచ్ యూనిట్స్ని ప్రొక్యూర్ చేసుకున్నారు. నెక్స్ట్ వన్ చూడండి స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి. కోల్కతా నైట్ రైడర్స్ స్పిన్నర్ సునీల్ నరైన్ క్రియేట్స్ హిస్టరీ ఇన్ ద ఐపీఎల్ యాజ్ హీ బికేమ్ ద ఓవర్సీస్ క్రికెటర్ విత్ ద మోస్ట్ అపియరెన్సెస్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ద టోర్నమెంట్. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక మ్యాచ్లలో పాల్గొన్న విదేశీ ఆటగాడుగా సునీల్ నరైన్ రికార్డు సృష్టించాడు. సునీల్ నరైన్ ఇప్పటి వరకు సుమారు 190 కంటెస్ట్స్లో పాల్గొన్నాడు. అండ్ నెక్స్ట్ వన్ చూడండి ఆల్రెడీ దీని గురించి మనం చెప్పుకున్నాము లాస్ట్ క్లాస్లో. ఇండోనేషియా సౌత్ ఈస్ట్ ఏషియా దేశాలలోనే ఆగ్నేయాసియా దేశాలలోనే సోషల్ మీడియా బ్యాన్ అండర్ 16 చిల్డ్రన్కి సోషల్ మీడియా బ్యాన్ చేసిన మొదటి దేశంగా నిలిచింది. రీసెంట్గా దీనికి సంబంధించిన చట్టాన్ని తీసుకురావడం జరిగింది. దీని ప్రకారం సోషల్ మీడియాలో ముఖ్యంగా యూట్యూబ్, టిక్టాక్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, థ్రెడ్స్, ఎక్స్, బీగో లైవ్ అండ్ రోబోలాక్స్ ఇలాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో చిన్నారులకు అకౌంట్స్ క్రియేట్ చేయడాన్ని నిషేధించింది. సో ఇవి 1-లైనర్ కరెంట్ అఫైర్స్ అండి. ఈరోజు న్యూస్ పేపర్లోని మాదిరి ప్రశ్నలు చూడండి. 2026 ఫిబ్రవరి 9 మరియు 11వ తేదీలలో మొదటి బ్రిక్స్ షెర్పాల సమావేశానికి ఏ దేశం ఆతిథ్యం ఇచ్చింది? ఆన్సర్ భారత్. షెర్పా అంటే ఎవరండి? పర్సనల్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ఏ హెడ్ ఆఫ్ స్టేట్ ఆర్ గవర్నమెంట్. ఇక్కడ బ్రిక్స్లో పాల్గొనే దేశాధినేతల యొక్క పర్సనల్ రిప్రజెంటేటివ్గా షెర్పాలను నియమిస్తారు. ఈ ప్రొసీడింగ్స్ అన్నిటికీ కూడా ప్రిపరేషన్, నెగోషియేషన్స్, చర్చలలో తీసుకున్న ఎజెండా ఇంప్లిమెంటేషన్ ఇవన్నీ కూడా షెర్పాలు పరిశీలిస్తూ ఉంటారు. సో బ్రిక్స్ కూటమికి చెందిన ఇటువంటి మొదటి షెర్పాల సమావేశం భారతదేశం ఆతిథ్యం ఇచ్చింది. బిల్డింగ్ ఫర్ రెజైలెన్స్, ఇన్నోవేషన్, కోఆపరేషన్ అండ్ సస్టైనబిలిటీ అనే థీమ్తో న్యూఢిల్లీలో ఈ సమావేశం నిర్వహించారు. ఈ థీమ్ని మనము అబ్జర్వ్ చేస్తే బ్రిక్స్ థీమ్తోనే ఇది ఉంటుంది. బిల్డింగ్ ఫర్ రెజైలెన్స్, ఇన్నోవేషన్, కోఆపరేషన్ అండ్ సస్టైనబిలిటీ. సో బ్రిక్స్ థీమ్తో ఈ షెర్పాల సమావేశాన్ని నిర్వహించారు. దీనికి
సుధాకర్ దలేలా భారతదేశ షెర్పా అధ్యక్షత వహించడం జరిగింది. నెక్స్ట్ వన్, మొదటి అంతర్జాతీయ సైనిక సాహస ఛాలెంజ్ కప్ IMACC ఇంటర్నేషనల్ మిలిటరీ అడ్వెంచర్ ఛాలెంజ్ కప్నకు ఏ దేశం ఇటీవల ఆతిథ్యం ఇచ్చింది? ఆన్సర్ భారత్. ఈస్ట్ హిమాలయన్ పర్వత శ్రేణి పాదాల వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమంలో భూటాన్, బ్రెజిల్, కజకిస్తాన్, కిర్గిస్తాన్, నేపాల్, శ్రీలంక, సౌదీ అరేబియా సైన్యాలు కూడా పాల్గొన్నాయి. నెక్స్ట్ వన్, ఏషియా రైఫిల్ ఆర్ పిస్టల్ ఛాంపియన్షిప్ 2026లో ఏ దేశం పతకాల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది? ఆన్సర్ భారత్. న్యూఢిల్లీలో జరిగిన ఈ పోటీలలో భారత్ మొత్తం 94 పతకాలు సాధించి అగ్రస్థానంలో నిలిచింది. సో ఇవి ఈరోజు న్యూస్ పేపర్లోని మాదిరి ప్రశ్నలు. ఈరోజు మన క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూడండి. ఇటీవల నవీకరించబడిన NDC 3.0 గురించి క్రింది ప్రకటనలను పరిగణించండి. ఈరోజు క్లాస్లో NDC 3.0 గురించి డీటెయిల్డ్గా డిస్కస్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో ఈ 2 స్టేట్మెంట్స్ని ఇచ్చాను అండి. కరెక్ట్ స్టేట్మెంట్స్ని ఐడెంటిఫై చేసి ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇది ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ అనాలిసిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.